బయలుపరచబడిన ప్రకటన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. సహజంగానే ఒక వార్త తెలియజేయాలంటే ఎవరు ఆ సందేశాన్ని అందిస్తున్నారనేది చాలా ముఖ్యం. ఎస్పెషల్లీ మనం గత ఫ్యూ ఇయర్స్‌లో గమనిస్తే ఈ కరోనా అనేక విషయాల గురించి చూసినప్పుడు, లాక్‌డౌన్ అని చెప్పినప్పుడు ఎవరు అఫీషియల్‌గా చెప్తున్నారనే ఆ వార్త జాగ్రత్తగా టీవీలో చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చూస్తే పాట్మోస్ ఐలాండ్‌లో అపోస్తలుడైన యోహానుకు ఒక సందేశం వస్తుంది. ఆ వార్తను డీకోడ్ చేసి మనం బైబిల్‌లో రెవల్యూషన్ అని చెప్పి అంత అద్భుతంగా క్లియర్‌గా జరగబోతోందని రాయబడి ఉంది. ఈ విషయాలు మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఏం జరగబోతుందని మాత్రమే కాదు, ఏం రాబోతుందని కూడా అర్థం అవుతుంది. ఈ కార్యక్రమానికి కూడా బ్రదర్ ఎండి జగన్ వచ్చి ఉన్నారు. రెవల్యూషన్ చాప్టర్ 8 గురించి చాలా స్పెసిఫిక్‌గా మాట్లాడుకోబోతున్నాం. ఆయన్ని ఆహ్వానిద్దాం. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. రెవల్యూషన్ చాప్టర్ 8లో మనం ఉన్నాం. ఎస్పెషల్లీ సెకండ్ సీజన్ కాబట్టి దాదాపుగా మనం ఫస్ట్ సీజన్ ముగించి సెకండ్ సీజన్లో ముఖ్యమైన భాగానికి వచ్చి ఉన్నాం. ఇందులో నాకు గత వారంలో మీరు హాఫ్ అన్ అవర్ వాట్ హ్యాపెండ్ అని మీరు హాఫ్ అన్ అవర్ సైలెన్స్ అని మనం రెవల్యూషన్ చాప్టర్ 8లో చూసాం. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయం నేను గమనించాను. దేవుడు ఒక్కొక్కరిని ఒక 7 సీల్స్, ట్రంపెట్స్ అని చెప్పి పలు విధములైన ఒక విషయాన్ని చెప్తూనే ఉన్నారు. ఈ ట్రంపెట్ అని చెప్తున్నప్పుడు నాకు అంటే నా మైండ్‌కొచ్చే ఆలోచన ఏంటంటే, ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో ఈ ట్రంపెట్స్ అనేక చోట్ల ఉపయోగించబడింది. అయితే ఇక్కడ పట్మోస్ ఐలాండ్‌లో ఈ చాప్టర్ 8లో నుండి మరి 7 ట్రంపెట్స్ ద్వారా కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. ట్రంపెట్ అని వచ్చినప్పుడు ఈ బూరలు, దీన్ని మనమెందుకు ముఖ్యంగా గమనించాలి? ఎందుకని ఈ విషయాన్ని దేవుడు ప్రాముఖ్యంగా యూజ్ చేస్తున్నాడు అనే ప్రశ్నను నేను ఉంచుతున్నాను. దీనికి సమాధానం ఏంటి? మీరేం చెప్తారు? నేనొక సంబంధం లేని చోట నుండి ఆరంభిస్తాను. సంబంధం లేని స్థలం సంబంధం ఉందా? లేని చోట నుండి చెప్పుకుని ఆ తర్వాత దీనికి సంబంధంగా వద్దాం. సాధారణంగా క్రొత్త నిబంధన చాలు, ఓల్డ్ టెస్ట్మెంట్ అక్కర్లేదు అనేటువంటి కొందరు సమూహాలుగా ఉన్నారు. మ్, వాస్తవంగా చెప్పాలంటే ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ రెండు చేర్చబడిందే హోల్ బైబిల్, మ్, పరిపూర్ణమైన బైబిల్. ఇప్పుడు ఇశ్రాయేలీయుల చేతిలో వచ్చి పాత నిబంధన ఇవ్వబడింది, మన చేతిలో క్రొత్త నిబంధన ఇవ్వబడింది. కానీ మనకి చెప్పేటప్పుడు యేసు స్పష్టంగా చెప్పిస్తున్నాడు, మ్. అది వదలకూడదు, దీనిని కూడా చెయ్యాలని చెప్తున్నాడు. రెండు సో చేర్చిస్తున్నాడు, కంబైన్డ్. సో ఇదే పూర్తి బైబిల్. మ్, ఎందుకని ఈ పూర్తి బైబిల్ వచ్చింది అనేటువంటిది ఒక స్పిరిచువల్ థాట్ ఉంది. పాత నిబంధనలో యేసు న్యూ టెస్టిమెంట్ దాగి ఉంది. ఆ దాగి ఉన్నటువంటి న్యూ టెస్టిమెంట్ని వారు కనిపెట్టుంటే వచ్చిన యేసును వారు కనిపెట్టుంటారు. ఓహో, అక్కడే ఉంది. అక్కడే ఉంది. అందువల్ల ఆయన చెప్తాడు, వేదవాక్యములను పరిశోధించండి, అవి నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. ఇశ్రాయేలీలు వేదమును పెట్టుకున్నారే గాని వారు పరిశోధించలేదు. దివారాత్రములు వాక్యమును ధ్యానించాలి. అందువల్ల ధ్యానించిన వారందరూ కూడా యేసును గూర్చి పాత నిబంధనలో మాట్లాడుంటారు. సో వారి వలన ఆ వచ్చిన యేసును మిస్ చేశారు. ఇప్పుడు మన దగ్గర ఎలాగని అడిగినట్లయితే ఆ ఓల్డ్ టెస్ట్మెంట్లో న్యూ టెస్ట్మెంట్ దాగి ఉండడం మాత్రం కాదు, మనకు కావలసిన ఫ్యూచరిస్టిక్ కార్యములు ఆ ఓల్డ్ టెస్ట్మెంట్తో మిక్స్ అయింది. ఒక న్యూ టెస్ట్మెంట్లో మాత్రము కాదు, మ్, అది ఇది చేర్చి చదివితేనే బిట్స్ అండ్ పీసెస్ లాగా కొన్ని బిట్స్ అండ్ పీసెస్ అందులో ఉన్నాయి. మీరు దాన్ని తీసి దీనితో కలిపి చదివితేనే ఆ యొక్క ఒక లెక్క వేస్తున్నారు. అందులో 8 లైన్లు ఉన్నాయంటే 4 లైన్లు ఇందులోనూ, అందులో 4 లైన్లు ఉంటాయి. మ్, ఆ 4 లైన్లు తీసి ఇందులో చేరుస్తేనే పూర్తి లెక్క తెలుస్తుంది. మ్. ఆ విధంగా ఈ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న అనేక విషయాలు న్యూ టెస్ట్మెంట్లో యూస్ అవుతున్నాయి. మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ రిజెక్ట్ చేసి వద్దని చెప్తే మీకు న్యూ టెస్ట్మెంట్ అర్థం కానే కాదు. అటువంటి ఒక విషయమే ట్రంపెట్. అదే కాకుండా ట్రంపెట్ని ఇప్పుడు గమనిస్తే మరి 10 కమాండ్మెంట్స్ ఇచ్చినప్పుడు అక్కడొక ట్రంపెట్ ఊదుతున్నారు. నెహెమ్యా టైంలో ఒక ముఖ్యమైన పని నిమిత్తం ఒక ట్రంపెట్ ఉంది, అందరూ రెండని పోగు చేస్తున్నారు. ఇలా అనేక ఇన్సిడెంట్స్ ఉన్నాయి ట్రంపెట్స్ గురించి. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఈ ట్రంపెట్ని ఎండ్ టైం పర్పస్లో ఎలా గమనించాలి? ఓవరాల్గా మీరు చూసినట్లయితే ట్రంపెట్స్ని 4 విధాలుగా వారు వేరు చేస్తారు. ఇశ్రాయేలీయుల వరకైతే 4 విధాలుగా వారు ట్రంపెట్స్ని వేరు చేస్తారు. ఒకటొచ్చి తెకియా అని చెప్తారు, ఇంకొకటొచ్చి షివారిన్ అని చెప్తారు, శివారిం, మూడోదొచ్చి తెరువా, మ్, నాలుగవదొచ్చి తెకియా గెదలాక్ అని చెప్తారు. ఈ 4 టైప్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈ తెకియా అనేది లాంగ్ బ్లాస్ట్, ధ్వని అధికంగా ఉంచి ఎంతోసేపు ఊదేటువంటిది. మ్, రెండవది షవారిం అనేది
3 లాంగ్ సౌండ్స్, 3 సౌండ్లుంటాయి. బిట్టుగా ఊదుతారు, కానీ ఒక్కొక్క బిట్టు కూడా కొంత టైం తీసుకుని ఆ 3 సార్లు శ్వాస తీసుకుని ఊదేట్టుగా ఒక శ్వాసతో ఊది ముగించి తిరిగి ఇంకొక శ్వాసతో ఊదడం, అలా 3 సార్లు. ఇప్పుడు మీకు తెరువా అనేటువంటిది 9 బిట్స్ ఉంటాయి. పప్పర్ పప్పప్ పప్పర్ పప్పప్ అలాగా 3 బిట్స్ 3 బిట్స్గా 9 బిట్లు ఉంటాయి అందులో. చివరిగా చూసినట్లయితే తెకలాక్ గెదలాక్ అనేటువంటిది. ఇది ఒకే లాంగ్ బ్లాస్ట్. గరిష్ట స్థాయికి ఊది ముగిస్తారు. ఒక్కొక్కదానికి ఒక్కో మీనింగ్ ఉంది. ఒక్కొక్కదానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. సాధారణంగా చెప్పాలంటే మీతో ఇలా చెప్పగలను. ఇప్పుడు ప్రత్యక్షపు గుడారం వెళ్లేప్పుడు ఒక బూర ఊదబడుతుందని బైబిల్ చెప్తుంది. బూర ఊదేప్పుడు వీరందరూ కూడా చేరి బయలుదేరతారు, దేవుని సైన్యం బయలుదేరుతుంది. ఇదే విధంగా యుద్ధానికి వెళ్లేప్పుడు ఇప్పుడు యెహోషువ ఊదుతాడు, మీకు తెలుసు, Correct. బూరలు ఊదబడతాయి. ఇదే విధంగా క్రొత్త నిబంధనలో చూసినట్లయితే 1 దెస్సలోనికలు 4:16-17 16లో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ అని ఉంటుంది. ఇదే కార్యములు 1 కొరింథీలు 15లో పౌలు చెప్తున్నాడు, చివరి ధ్వని ఊదినప్పుడు. ఈ చివరి బూర అనేటువంటిదే మనం చెప్పుకున్న తెకలాక్ గెదలాక్. తరచు వస్తూనే ఉంది. అవును, వస్తుంటది. ఈ యొక్క లాంగ్ బ్లాస్ట్. ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తాను చూడండి. సైరన్ ఉంది, అనేక సైరన్స్ ఉన్నాయి. అవును. ఇప్పుడు అంబులెన్స్లో ఉన్నది ఒక విధమైన సైరన్. డైలీ పోలీస్ బండి వచ్చి నైట్ వచ్చి దుకాణాలు మూయమన్నప్పుడు అది ఒక సైరన్. ఇప్పుడు ఒక ఆఫీసర్ వస్తున్నాడు, మీ యొక్క VIP. ఒక విఐపి వస్తున్నాడు, ఆయన వస్తున్నప్పుడు ఒక సైరన్ మోగించబడుతుంది. ఒక్కొక్క సైరన్ మారుతుంది. ఈ సైరన్ డిఫరెన్స్ ని అర్థం చేసుకున్న వారైతే ఎవరు వస్తున్నారు, ఏదొస్తుంది, ఏమిటి ఇష్యూ. ఫైర్ ఇంజిన్ వచ్చేప్పుడు దానికి ఒక సైరన్ ఉంది, అదొకలాంటి సైరన్. అదొక విధం. ఇప్పుడు ఒక్కొక్క సైరన్కి ఒక్కొక్క రీజన్ ఉంది, కానీ ఓవరాల్ గా దానికి పేరు సైరన్. అదేవిధంగా ట్రంపెట్ ప్రతిదానికి ఒక్కో రీజన్ ఉంది, ఒక్కొక్క విధంగా ఊదుతారు. ఇప్పుడు సాధారణంగా చూస్తే, లేక మీరు గ్రహించాలంటే, యుద్ధము వస్తుందంటే ఇస్రాయేలులో ఒక సైరన్ ఉంది, ఒక ట్రంపెట్ లాగా. ఇప్పుడు అది ఊదినప్పుడు ఇప్పుడు ప్రజలందరూ తమ తమ స్థలానికి వెళ్లి దాక్కుంటారు. కారణం, ఎందుకంటే ఇస్రాయేల్ చుట్టూతా శత్రుదేశాలుగా ఉన్నాయి. ఎప్పుడైనా ఎవరి వలన యుద్ధం రావచ్చు. ఇప్పుడు ఆ యొక్క యుద్ధానికైనా ఒక కార్యము తెలిస్తే వెంటనే వారు వెళ్లి దాక్కోవాలి. అప్పుడు ఇశ్రాయేలీయుల గృహాలన్నీ చూసినట్లయితే ఒక మాస్క్ అన్నిటితో సిద్ధంగా ఉంటారు. ఆ సైరన్ విన్న వెంటనే పరుగెత్తికెళ్లి దాక్కుంటారు. ఇదొక విధం. ఇప్పుడు యుద్ధం ముగిసిందనుకోండి, ఒక సైరన్ ఉంటుంది. ఫినిషింగ్ ఒక ట్రంపెట్. అది ఊదినప్పుడు యుద్ధం ముగిసింది, మీరు బయటికి రావచ్చు. నవ్ యు ఆర్ ఆల్ ఫ్రీ, యు ఆర్ ఫ్రీ టు వాక్ అన్నట్టుగా వినబడుతుంది. ఇది మాత్రం కాకుండా యుద్ధములో జయిస్తున్నామనుకోండి, మనం గెలిచి విజయోత్సాహం చేసుకునేందుకు ఒక సైరన్ ఉంది. ఈ విధంగా ఒక్కొక్కటినూ ఉంది. ఆ విధంగా ట్రంపెట్ విధానాల్లోనూ ఉన్నాయి. సైనిక ప్రదేశానికి ఉంటది, అదేలా ప్రత్యక్షపు గుడారములు ఊదేది ఉంటది, యుద్ధానికి ఊదేటువంటిది ఉంటది. ఈ లాంగ్ బ్లాస్ట్ అనేటువంటిదే చివరిగా, ఫైనలీ ఇదే లాస్ట్. దీని తర్వాత మీకు బూర ఊదడం మరొకటి లేదనేదే తెకెలాక్ గెదలాక్ అని చెప్తారు. ఇదే చివరిది. దీన్నే మనం ఏం చెప్తామంటే రాకడలో ఊదబడేదని చెప్తున్నాం. చివరి బూర ధ్వనించేప్పుడు ఒక్క రెప్పపాటున, నిమిషమున, అలాగా ఒక నిమిషమని చెప్పబడేటువంటిదే అదే సాధారణంగా చెప్తారు. 45 seconds to 60 seconds అది ఊదుతారట, బ్లో చేస్తారు. తెకెలాక్ గెదలాక్ అనేది ఇది ఊది ముగించేప్పుడు టోటల్గా అంతా కూడా ఇదవుతుంది అంటారు. ఇప్పుడు దీన్ని మనము వచ్చే కొన్ని ఎపిసోడ్లు చూస్తే 7వ బూరను గురించి అందులో చెప్పబడింది మనం చదువుతాం. సో బూర అనేటువంటిది ఒక విధమైన సిద్ధపాటు, వేకప్ కాల్ అని చెప్తూ ఉంటారు. ప్రిపరేషన్, సిద్ధంగా ఉండండి అన్నిటికీ. సో ఇప్పుడు 8వ అధ్యాయంలో బూర ఊదబడటానికి ఉద్దేశం ఏంటని అడిగితే, ఇంతవరకు భూమిలో ఉన్నటువంటి సమాధానకరమైన కాలము ముగిసింది. నేను చెప్పేటువంటి సమాధానము, క్రీస్తు ఇచ్చేటువంటి సమాధానం ముగింపునకొస్తుంది. ఇప్పుడు ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ క్రీస్తు ఇచ్చేటువంటి సమాధానం వల్ల మనం జీవిస్తూ ఉన్నాం. అవునా? మనకు అనేక సమస్యలు ఉన్నాయి, కాని వాటి మధ్యలో దేవుడు సమాధానమిచ్చి జీవింపజేస్తున్నాడు. ఆ సమాధానము రాకడతో పోతుంది. భూమిలో ఆ తర్వాత పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి సమాధానము ఇక ఉండదు. శ్రమల కాలం ఆరంభమవుతుంది. సో అప్పుడు దీని తర్వాత ఇప్పుడు మీకిక శ్రమకాలం ఆరంభమైంది. ఇక భూమి అన్నది అంతము వరకు నాశనము కొరకై నియమింపబడినందులకైన ఒక వేకప్ కాలే ఈ యొక్క. ఒక ప్రక్క ఇశ్రాయేలీయులకు అది సిద్ధపాటు, ఎందుకంటే 7 సంవత్సరాల శ్రమకాలం వారిది, ధర్మశాస్త్రకాలం. సో ఆ సమయంలో వారికి అది వేకప్ కాల్. మీ యొక్క కాలము ఆరంభమైంది, సమయం ఆరంభమైంది, మీరందరూ సిద్ధపడండి అన్నందులకు ఒక కాల్. అట్ ది సేమ్ టైం లోకానికి ఒక హెచ్చరిక. వారికొక పోలీస్ సైరన్ లాగా, వీరికి అది అంబులెన్స్ సైరన్ లాగా ఒక హెచ్చరిక. మీరు సిద్ధం కండి, ఇక లోకం నాశనమవుతుందని వాళ్ళకి. మీరు సిద్ధం కండి, మిమ్మల్ని రక్షించడానికి 7 సంవత్సరాల అనంతరం బహిరంగంగా రాబోతున్నాడు, దానికైనా కాలం స్టార్ట్ అయింది అన్నందులకైనా ఒక వేకప్ కాల్గాను హెచ్చరికగా ఇవ్వబడుతుంది ఈ ట్రంపెట్కైనటువంటి వివరము. అదేమంటే ఒక యూజువల్గా ఒక వార్నింగ్ వస్తుంది, లేదా మీరు చెప్పినట్లు ఒక ట్రంపెట్ ఊదుతున్నారంటే ప్రిపరేషన్ అని చెప్పి మనం డిస్కస్ చేసాం.
అయితే ఇప్పుడు మనం చదివే విషయం చూసినట్లయితే, ఆ తర్వాత జరగబోయేవన్నీ డిస్ట్రక్షన్‌కి సంబంధించిన విషయాలుగానే ఉన్నాయి. అదొకటి. రెండవదిగా చాలా స్పెసిఫిక్ అయిన డిస్ట్రక్షన్ గురించి కూడా ఉంది. చదువుతుంటే మనకు భయంగా కూడా ఉంది. అయితే ఇవన్నీ దేవుడు ఒక కారణంగానే ఈ రివల్యూషన్‌లో పొందుపరిచాడు. అయితే ఒక్కోసారి గమనించినట్లయితే, ఈ డిస్ట్రక్షన్ అని అన్నప్పుడు ఎక్కడా దాక్కోలేని, స్కోప్ లేని పరిస్థితిగా కనిపిస్తుంది. సో, నా ప్రశ్నేంటంటే, ప్రిపరేషన్ ఒకవైపు ఉన్నప్పటికీ ఎస్కేప్ రూట్ లేనట్లే అనిపిస్తుంది. ఒక ఆలోచన వస్తుంది. మరి ఎస్పెషల్లీ ఈరోజొచ్చి మరి ఈ ఉన్న ట్రెండ్‌ని గమనిస్తే ఇలా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా నుండి ఎవరు తప్పించుకోలేకపోయారు. రిచ్, పూర్, మిడిల్ అందరూ కూడా బాధితులయ్యారు. అందుకనే నేనేమంటున్నానంటే, దేవుడు రెవల్యూషన్‌లో ప్రత్యక్షపరిచాడు. వ్రాసింది వ్రాసిందే. అయితే మరి అదే సేమ్ టైం మనకు అంటే ఆయన చెప్పిన వచ్చి వే ఔట్ అనేటువంటిది దీన్ని మనం సహజంగా చూస్తున్నాం. అయితే అది లేనట్లు ఊహిస్తున్నాం. దీన్ని మీరెలా చూస్తున్నారు? ఒక విషయము మనము మీరడిగిన ప్రశ్న ఆహ్, సాధారణంగా ఎవరికైనా అదే. అవును. నేను సహజంగానే అవును. ప్రశ్నిస్తున్నాను. అందరూ కేర్‌ఫుల్‌గా ఉండండి అన్నప్పుడు నేనెక్కడుండేది? అవును. అవునా? ఈ ఎక్కడికి మనం వెళ్ళగలం? ఎక్కడికెళ్ళేది? ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లరొచ్చి యూదులనొచ్చి భయంకరంగా పీడించి 60 లక్షల మందిని చంపించాడు. మనకు తెలుసు. అయితే యూదులు మరెక్కడికి వెళ్ళగలరు? అవును. ఇటు ప్రక్క వెళితే ఇటాలీలో అతడొక ప్రక్కున్నాడు. ఇటు రష్యాలో క్రూరత్వం. అయితే జాగ్రత్తగా ఉండండి యూదులు. దేవుడు కాపాడేవాడంటే ఎక్కడ ఉండేది? కరెక్ట్. అలాగన్నట్టుగా అదే నిజము కూడా. అదేనండి ప్రశ్న. ప్రశ్న. ఫ్యాక్ట్. అయితే ఒక విషయం ఖచ్చితంగా మార్గం లేకుండా దేవుడిది చెప్పడు. దేవుడు చెప్తున్నాడంటే దారి ఉంటది. ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు మీరడిగిన ప్రశ్నకు మార్గం చెప్తా. నేను కాదు, బైబిల్లో ఉంది, అది చూద్దాం. ఇప్పుడొచ్చి ఇశ్రాయేలీయులను దేవుడు తీసుకొచ్చినప్పుడు లక్ష్యంతోనే మరలా తీసుకునొచ్చాడు 1948. కరెక్ట్. ఒక ప్లాన్ ప్రకారం. ఒక ప్లాన్ ప్రకారంగా తీసుకొచ్చాడు చివరి కాలంలో. ప్రాఫిటికల్. ఇప్పుడు ఆ చివరి కాలంలో తిరిగి తీసుకొస్తానని హోషేయ 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు చెప్పాడు. చెప్పినట్టుగా తెచ్చాడు. సో వీరిని తీసుకొచ్చింది తప్పించుకోలేని మార్గాని కోసం కాదు. సో ఇప్పుడు వీరినెందుకు తీసుకొచ్చాడు అన్నప్పుడు తిరిగి వీరిని పెట్టుకుని దేవుడు ఒక కార్యాన్ని చేయబోతున్నాడు. అది ఉంచుతాం. ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథము 12వ అధ్యాయాన్ని చదివి చూసినట్లయితే, ఆ స్థలములో ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను అని చెప్పి ఒక 6వ వాక్యంలో రాయబడి ఉంటుంది. 14వ వచనములో ఆమె అరణ్యములో ఉన్న చోటికి ఎగిరిపోయెను అని ఉంది. అందులో స్పెసిఫిక్గా మీరడిగిన ప్రశ్నకు జవాబుంటుంది. ఆమెకు సిద్ధపరచబడిన ఒక స్థలానికి వెళ్ళెను అని చెప్పి రాయబడి ఉంటుంది. ఇప్పుడు యేసు యొక్క మాటల నుండి మీకు చెప్పాలంటే, ఈ కార్యములను మీరు చూచున్నప్పుడు యూదయలో ఉన్నటువంటి వారు పర్వతములకు పారిపోండి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు పర్వతములకు ఎక్కిపోమ్మంటున్నాడు అని చెప్పి అడిగినట్లయితే, హోషేయ పుస్తకము కానివ్వండి, లేకపోతే యెషయా పుస్తకము 2వ అధ్యాయం కానివ్వండి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనము కానివ్వండి, ఈ బూరలప్పుడు జరిగేటువంటి సమస్యలన్నిటినీ తప్పించుకోవడానికి దారెక్కడుందంటే, కొండ గుహలలోనూ బండల సందులలోనూ వారు దాక్కున్నట్టుగా ఉంది. కొండ గుహలు, బండ సందులే వీరు తప్పించుకోవడానికి ఒక గొప్పదైనటువంటి మార్గం. తెలిసో తెలియకో అని నేను చెప్పకూడదు. ఎందుకంటే మనము స్పిరిచువల్ పర్సన్స్, మనం బైబిల్ చదివేవారం. మనకి తెలుసు లోకము తెలిసో తెలియకో ఏం చేస్తుంది అని అడిగినట్లయితే, ఒక 10-15 సంవత్సరాలుగానే అండర్ గ్రౌండ్ బంకర్స్ని అధికంగా తయారు చేస్తూ ఉన్నారు అన్ని దేశాలును. ఇప్పుడు నాట్ ఓన్లీ అమెరికా మాత్రమే 100 సిటీల వరకు తయారు చేసి ఉంచారు అండర్ గ్రౌండ్ బంకర్స్. ఇప్పుడు నార్థన్ పోల్ సైడ్ వైపు వెళ్ళి చూస్తే రష్యన్ స్టావెల్బర్డ్ ప్రాంతంలో అనేక అండర్ గ్రౌండ్ బంకర్స్ తయారు చేస్తున్నారు. ఇవన్నీ వార్తల ద్వారా వచ్చాయి, బయటకొచ్చాయి. పబ్లిక్ గా దీని వచ్చిన గురించిన విషయాలు వార్తలు. తెలుసుకోవాలంటే మీరు సోషల్ మీడియాలో వెళ్ళి చూడొచ్చు. యూట్యూబ్ ఇది మనంగా చెప్పడం మనం చెప్పడం కాదు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడొచ్చి 2347 ఫీట్లో ఒకటి కట్టి ఉంచారు. ఇప్పుడు అక్కడుంది మిలిటరీ, DUMB, డీప్ అండర్ గ్రౌండ్ మిలిటరీ బేస్ అని దానికి పేరు. వారు తయారు చేసి ఉంచారు, అమెరికన్లు కూడా. స్టావెల్బర్డ్ ప్రపంచంలో ఉన్న అన్ని కార్యాలు చేయడానికి నేను తర్వాత దాని గురించి చెప్తాను. సో ఈ విధంగా అండర్ గ్రౌండ్ బంకర్స్ అన్ని తయారు చేసి ఉంచారు. ఎందుకు? ప్రైవేట్ సంస్థలే ఇటువంటి బంకర్స్ తయారు చేసి ఇచ్చేటువంటి కాలఘట్టం ఇది. సో తప్పించుకునే మార్గము మన బైబిల్ ఏం చెప్పి ఉంచిందంటే, కొండలకు పారిపోమ్మని యేసు చెప్పాడు. కొండల్లోనూ గుహల్లోనూ వారు దాగి ఉన్నట్టుగా హోషేయలో రాయబడి ఉన్నది. వారు 6వ అధ్యాయంలో ఎవరెవరు దాగి ఉంటారన్నది ఉంది. సో ఈరోజు దానికైనా సిద్ధపాటు, తప్పించుకునే మార్గము లోకమే తెలుసుకుంది. దేవుడు వారిని అలాగే నడిపిస్తున్నాడు. అయితే ఒక విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు దేవుడు ఒక నాశనాన్ని అలోచేస్తున్నాడని చెప్పినట్లయితే, వారు తప్పించుకోలేని ఆలోచనతోనే దాన్ని అలోచేస్తున్నాడు. నోవాలో అదే చూస్తున్నాం. అవును, అదే చూస్తున్నాం. మీరు నినవే ప్రజల్ని నాశనం చేయబోనప్పుడు తప్పించుకోవడానికి ఒక చివరి ఛాన్స్ ఇచ్చి చూస్తున్నాడు. కొంతమంది ఇలాంటప్పుడు ఎటువంటి ప్రశ్న అడుగుతారంటే, ఏంటంటే అంత మంచి దేవుడైతే నాశనం చేయకుండా వదిలి ఉండొచ్చు కదా అనేటువంటిది వచ్చి ఒకటి అడుగుతారు. ఇప్పుడు చూడండి, చట్టం ఒకటుంది, లా అనేది ఒకటుంది. ఆ లా ప్రకారం ఈ తప్పు చేసిన వాణ్ణి ఈ శిక్ష ఇవ్వాలనేది ఉంటది.
నేనొక న్యాయాధిపతిగా ఉన్నాను, నేను ఎంతగా అతన్ని విడుదల చేయాలన్నా అటువంటిదున్నప్పటికీ చట్ట ప్రకారం అనేక చోట్ల జడ్జి చెప్తారు చూడండి, సాక్ష్యముల యొక్క పూర్వోత్తర ఆధారములను బట్టి మేమీ తీర్మానం తీసుకుంటున్నాం. మన మనసాక్షికి తెలిసి వేరేదో జరిగి ఉండొచ్చు, కాని అక్కడున్న సాక్ష్యములన్నీ ఇవే సరి అని చెప్తూ ఉన్నాయి. అదే విధముగా దేవుడు ప్రజలను కాపాడటానికి ఎన్నో దారులను ఏర్పాటు చేసినప్పటికీ జనులైతే తప్పైనటువంటి దారికి అలవాటు పడ్డారు. దాని పరిణామమేది? ఈ భూమిని దేవుడు వారికిచ్చాడు, వారు భూమిని నాశనం చేశారు. నాశనం వలన ఇవి జరుగుతాయని దేవుడు హెచ్చరించాడు. అలా నాశనమైనప్పుడు దేవుడెందుకు ప్రజల్ని నాశనం చేయాలంటే ఆ నాశనం దేవుడు కలిగించింది కాదు. మంచి భూమిని 6000 సంవత్సరాల క్రితం చేతిలో ఇచ్చాడు. ఈ రోజు నాశనానికి ముందు దాన్ని నడిపించారు. ఆ సిలిండర్ని, అగ్గిపెట్టెను మంచి దానికోసమే తయారు చేశారు. మంచిగా సిలిండర్ని మెయింటైన్ చేయకుండా అగ్గిపెట్టెతో నిప్పు రాజేసి దాన్ని పేల్చితే వారి యొక్క కేర్లెస్. ఎలా సిలిండర్ కంపెనీ ఇలా చేయొచ్చు? ఎలా మ్యానుఫ్యాక్చర్ చేసినవాడు ఇలా చేయొచ్చు? ఎందుకు అగ్గిపెట్టెను ఈ విధంగా చేశారని న్యాయం చేయకొచ్చుగలమా? దేవుడిచ్చినప్పుడు మంచి విధంగానే భూమిని ఇచ్చాడు. దాన్ని 6000 సంవత్సరాలు వీరు నాశనం చేశారు. ఇప్పుడు ఆ నాశనము యొక్క పరిణామమే ఈరోజు జరుగుతుంది. ఇంకా ఇప్పుడు కూడా దేవుడు వచ్చి ఆ బోరనే మ్రోగించాలనుకుంటున్నాడు. ఒక హెచ్చరిక కాల్ని ఇవ్వాలనుకుంటున్నాడు. నేననుకుంటున్నా ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అటువంటి ట్రంపెట్ కాలే. ఇప్పుడు చూడండి, వధువు వస్తున్నటువంటి శబ్దము వినపడింది. బైబిల్లో 25వ అధ్యాయము మత్తయి సువార్తలో దానికైన వివరణ దేవుడు తెలియజేస్తున్నాడు ఒక ఉపమానంగా. ఆ వధువు వస్తున్నటువంటి శబ్దం వినబడటం అంటే ఏంటి? ఇప్పుడెలా వినబడుతుంది? ఇప్పుడు వినబడుతుంది. లోకమంతటా మీడియా ద్వారా, ఎన్నో ఛానల్స్ ద్వారా యేసు వస్తున్నాడనే నినాదం వెళ్తూనే ఉంది. ఇప్పుడు యేసు ఆనాడు చెప్పిన ప్రవచనం ఈరోజు జరుగుతోంది. ఇది ఒక విధమైన వేకప్ కాల్, జనులకిచ్చేటువంటి ఒక హెచ్చరిక, కాషన్. అదియే. సో దేవుడు మార్గాన్ని సిద్ధం చేయకుండా లేడు. ఇప్పుడు చెప్తాను, నోవా ఓడ తలుపు నాశనము సంభవించిన 7 రోజులకు ముందు కూడా తెరిచే ఉండింది. నోవహు ఓడ తలుపు ఎన్ని సంవత్సరములంటే 100 సంవత్సరములకు పైన, మోర్ దెన్ 100 years ఆ ఓడ యొక్క తలుపు తెరవబడే ఉండింది. నోవహు లోనికి వెళ్ళిన తర్వాత 7 రోజులకు ముందే దానిని మూస్తున్నాడు. 100 సంవత్సరములు తెరిచి ఉంచినప్పుడు దేవుడు ఎవరికోసం తెరిచి ఉంచాడు? అన్ని మృగాలు లోనికొచ్చాయి, జనులు రావాలి. అదేవిధంగా ఈరోజు దేవుడు ఓపెన్ చేసి ఉంచాడు. కృప ఈనాడు ఉంది, అందరికీ ఉంది. ఇది వేకప్ కాల్. ఇప్పుడు కూడా ఆ కృప వచ్చి అందరినీ లోనికి రమ్మనే చెప్తోంది. ఒకరోజు ఆ డోర్ మూయబడిన తర్వాత జరిగే సంభవాలే మనం చెప్పుకుంటున్నాం. ఇది ఇప్పుడు జరిగే విషయం కాదు. ఆ డోర్ ఎప్పుడు మూయబడుతుందో, సంఘం ఎత్తబడుతుందో ఆ రోజు జరిగే విషయం చెప్తున్నాం. సో గాడ్ ఎప్పుడు మార్గాన్ని సిద్ధపరిచిన తర్వాతే ఏ ఒక విషయానన్నా చేస్తాడు. దానిలో మనకెటువంటి సందేహమూ అక్కర్లేదు. సో దేవుడు మనల్ని సిద్ధపరిచి మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏది కూడా ప్రీ ప్లాన్ లేకుండా చేయడం లేదు. అలాగని మీరు తెలియజేస్తున్నారు. వెల్ ప్రిపేర్డ్, ప్రీ ప్లాన్డ్. ప్రీ ప్లాన్డ్. ఇప్పుడు ఆ 8th చాప్టర్లో ఈ 7 ట్రంపెట్స్ గురించి చూడాలనుంది. ఆ ఫస్ట్ ట్రంపెట్స్ గురించి మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆ వార్నింగ్ని మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి? ఇందులో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? ఒక విషయము ఈ 7 ట్రంపెట్ల విషయముగా ఒక్కొక్కటి మొదటిగా వేరువేరుగా చూడకముందు ఓవరాల్ సమ్మరీగా నేను ఒకటి చెప్తాను, ఈ 7 ట్రంపెట్స్ యొక్క రీజన్ ఏంటని. మనం చూసినట్లయితే 7 రోజుల్లో దేవుడు సమస్తాన్ని సృష్టించాడని మనం చూస్తున్నాం. 7th డే రెస్ట్ డే. అవునా? ఈ 7 ట్రంపెట్స్ చూసినట్లయితే ఆ 7 రోజుల్లో ఆయన సృష్టించింది పార్ట్గా నాశనం చేస్తాడు. హీ క్రియేటెడ్ ఇన్ 7 days. 7th డే రెస్ట్. 6 ట్రంపెట్లు ముగిసేటప్పటికీ అన్ని పార్ట్గా నాశనమై ఉంటాయి. 7వ ట్రంపెట్ అప్పుడు రెస్ట్ ఉంటుంది. ఇది మీరు కంపేర్ చేసి చదివి చూడొచ్చు. ఉదాహరణకు 3వ రోజు చెట్లు, ఫలవృక్షములన్నిటినీ దేవుడు సృష్టిస్తున్నాడు. మీరు బైబిల్లో చూసినట్లయితే 3rd డే గాడ్ క్రియేటెడ్, ఇవన్నీ ఉంటాయి. ఇందులో మొదటి బూర ఊదినప్పుడు చెట్లు, ఫలవృక్షములు పాడుతాయి. తర్వాత 4వ రోజు సూర్యచంద్ర నక్షత్రములన్నిటినీ దేవుడు సృష్టించాడు. ఇందులో 4వ బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో 3వ భాగం చీకటి కమ్మెన ఉంటుంది. తర్వాత 5వ దినమున దేవుడు చేపలను, పక్షులను సృష్టించాడు. 2వ బూర ఊదినప్పుడు చూసినట్లయితే ఈ జలరాశులన్నిటిలో 3వ భాగం నాశనమవుతుంది, సముద్రములో ఉన్నవన్నీ పోతాయి. 6వ దినము చూస్తే ఆ మృగములను, మనుషులను దేవుడు సృష్టించాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే 3వ బూర ఊదినప్పుడు మనుషులలో 3వ భాగం చనిపోయినట్టుగా ఉంటుంది. అన్నిటిలోనూ ఒక్కొక్క పార్ట్ ఇక్కడ నాశనమవుతూ వస్తుంది. అక్కడ క్రియేట్ చేయనారంభించాడు, ఇక్కడ వాటిని నాశనం చేస్తున్నాడు. సో క్రియేషన్ వచ్చి 7 days జరిగినప్పుడు 6 రోజులైతే 7వ రోజు రెస్ట్. ఇక్కడ నాశనము 6 విధాలుగా ఉంటుంది. 6 బూరలు ఆరంభమవుతాయి. 7వ బూరలో వచ్చి ఒక చిన్న రెస్ట్ ఏర్పడుతుంది. మిగతావన్నీ తర్వాత 6టితో ఆ బౌల్స్ అని చెప్తారు, పాత్రలంటారు.
తర్వాత మనం దాని గురించి చూడబోతాము. సో ఇలా ఒక్కొక్క పార్టుగా దేవుడు నాశనం చేయటమే ఈ బోరల యొక్క కార్యం. లోకమును నాశనం చేస్తున్నాడు. దాని యొక్క ఆరంభమే ఈ బోరలు అని మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఓవరాల్ సారాంశం చూస్తే ఓవరాల్ క్రియేషన్ ని సృష్టించిన వాడే దానిని పార్టుగా నాశనం చేసే కార్యాన్ని చేస్తాడు. మీరు ఈ విషయం చెప్తుంటే క్రియేట్ చేసిన వాడే ఆ స్టేజ్కి వెళుతున్నాడంటే అంతవరకు మనం సో మెనీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ మనం ఆయన్ని పుష్ చేస్తున్నామని చెప్పవచ్చునా? ఎందుకంటే అవును. అంతగా ప్రేమించి క్రియేట్ చేశాడు. చూడండి, ఒక క్రియేషన్ అనేది మనం సాధారణంగా ఈరోజు మనం చూడలేం. ఎందుకంటే ఒక చిన్న మొక్కైనా కూడా అందులో ఎంత గొప్ప క్రియేషన్ ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. అది అడ్మైర్ చేస్తూ ఉండొచ్చు. అలాంటి సృష్టికర్త అయిన క్రియేటివ్ గాడ్ ఆర్ సృష్టికర్త అయిన దేవుడు ఇలాంటి విషయాలు మనం మాట్లాడుతుంటే మనసుకి కష్టంగా ఉందే. ఆయనకెలా ఉంటుంది? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? లేదు, ఇప్పుడు ఆయన నాశనం చేస్తున్నాడంటే ఏం చేస్తున్నాడని మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఒక పెద్ద తోటను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తోటకు కంచె వేశారు. ఆ తోటకు కావలసినవన్నీ చేశారు. ఆ తోటకు మీరు కాపలా ఉండేరు. ఇప్పుడు మీరు ఆ తోటలో అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఆ తోటను నాశనం చేయక్కర్లా. ఆ తోటను వదిలి వెళితేనే చాలు, అది నాశనమైపోతుంది. మీరు లేకపోతే మృగాలు లోనికొస్తాయి, పశువులని లోనికొచ్చి మేస్తాయి. మీరు లేకపోతే పరామర్శ లేకుండా పోతుంది. అవును, ఇది సాధారణంగా ఒక జరిగే విషయం. విషయం. ఇప్పుడు అవును. దేవుడు నాశనం చేస్తున్నాడంటే వెరీ సింపుల్. దేవుడు తన కాపుదల హస్తాన్ని భూమి నుండి తీశాడు. అంతే. తాను సృష్టించిన ఇప్పుడు ఒక ఉదాహరణకు కొందరు చెత్తకుండీలు పిల్లల్ని పడేసేది చూసుంటారు. అవును, చాలా అలా ఇన్సిడెంట్స్ జరుగుతుంది. ఉన్నాయి. ఎందుకు వారు పడేస్తున్నారు? చంపలా, వారు పడేశారు. కారణం ఆ పిల్లను సాకలేకపోయారు. వీలు కాలేదు. ఆ పిల్లను పెట్టుకోవడం కుదరలా. కాని పిల్ల ప్రాణంతో ఉండని, ముగింపు ఎలాగుంటుందో జరగని, నా వల్ల ఈ పిల్లను చూసుకోవడం కుదరదని చెప్పి పడేస్తారు. ఎక్స్ట్రీమ్ స్టేజ్ అది. ఎక్స్ట్రీమ్ స్టేజ్. అంటే నేను సమర్థించడం లేదు, న్యాయపరచడం లేదు. అయితే ఎందుకు అలా చేస్తున్నారన్నందుకు వారి సైడ్ నుంచి ఒక రీజన్ ఉంది. ఆ విధంగానే దేవుడు తన చేతిలో ఒక శిశువుగా భూమిని ఉంచుకున్నాడు. ఒక పీరియడ్లో తన కాపుదలను నిష్క్రమిస్తున్నాడు, అంతే. ఇప్పుడు చెత్తకుండీలో ఉన్న శిశువుని కుక్క కరవచ్చు, లేక అక్కడున్న పురుగులు చీమలు కరవవచ్చు. ఇప్పుడు అక్కడ క్రూరమైన తల్లి అని మనం చెప్తాం కదా. అయితే ఒక కారణం ఉంది ఆ శిశువుని అక్కడ వేయడానికి. ఆ విధంగానే ఇప్పుడు దేవుడు ఎంతగానో భూమిని కాపాడాలనుకుంటున్నాడు. వేరే దారి లేదు. ఈ కాపుదలను ఆయన తీసే స్థలానికి వచ్చేశాడు. ఈయన నాశనం చేయక్కర్లా, ఆయన చెయ్యి తీస్తేనే చాలు. ఆటోమేటిక్గా ఏమవుతుందనుకుంటున్నారు? అర్థమవుతోంది. అదే జరగబోతుంది. క్రాసులో జరిగిన విషయాన్ని నేను అలానే చూస్తున్నాను. క్రాసులో ఒక ఎఫ్ఐఆర్ లేకుండానే ఒక నేరస్తునిగా చూడడమే ఈరోజు మనం చదువుతున్నప్పుడు ఒక అన్యాయం జరిగిందనే ఆలోచన నాకొస్తుంది. అదే మనము ఇందులో చూస్తున్నాము కదా, లూకాలో. అందులో ముమ్మాటికి ఏ ఏ చోటలో చట్టం ఉల్లంఘించబడిందో ఒక సెపరేట్ బుక్కే ఉంది. కరెక్ట్. యేసు యొక్క ఆ పుస్తకానికి కూడా ఒక పేరుంది. యేసునిపై నేరారోపణ అనేటువంటి ఒక ఆంగ్ల పుస్తకము ఉంది. అందులో ఏ ఏ స్థలములో యేసుని వారు లాని వయోలేట్ చేసుకుంటూ వారు చివరికి ఆయన్ని అప్పగిస్తారు. మీరు బాగా యోచించినట్లయితే ఇప్పుడు రీసెంట్గా ఒక సహోదరుడు చెప్పాడు, చివరకు యేసుని వారు లాస్ట్ మినిట్ వరకు వారికి విట్నెస్ లేదు. అవును, అందుకనే కదా పైలటే చేతులు అతను కడుగుతున్నాడు. మాత్రం కాదు, ఆ తర్వాత వీరి దగ్గర కూడా విట్నెస్ లేదు. ఫిట్నెస్ లేదు. అందరు కూర్చొని చూస్తున్నారు. చివరిగా విట్నెస్ కూడా యేసే ఇస్తున్నారు. సరే ఇదిగో, మీరు చివరి వరకు కూడా నన్ను పట్టుకోలేరు, నేనుగా ఒక విట్నెస్ ఇస్తాను అన్న వెంటనే, ఇంతకంటే మనకు సాక్ష్యం ఏం కావాలి? అతని నోటితోనే చెప్పాడు. అంతవరకు వారి దగ్గర ఏం లేదు, ఏమీ లేదు. సాక్ష్యములు లేవు. సాక్ష్యము లేకుండా ఒకరిని పట్టుకుని కొట్టి, ఈరోజు మనం చూస్తున్నాం సాక్ష్యము లేకుండా కొడితే ఎంతమంది జనాలు అల్లాడుతున్నారు ఈనాటికి. కానీ ఇది చూస్తే 2000 సంవత్సరాలకు ముందే జరిగే ఉంది. సో గాడ్ ఇది నాశనం చేస్తున్నందుకు అర్థం ఏంటంటే, నాశనం చేయలా, తన కాపుదలను తీసేస్తున్నాడు. అలా నాశనం కలుగుతుంది. సో ఈ ఫస్ట్ ట్రంపెట్లో మీరు చెప్పాల్సిన కొన్ని విషయాలున్నాయి. మొదటి బూరలో 2-3 ముఖ్యమైన విషయాలున్నాయి. అందులో ఒక వాక్యము 7వ వాక్యం మాత్రమే ఉంది. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను అనుంది. ఇదొచ్చి ఆ ట్రంపెట్ ఊదినప్పుడు జరిగే సంభవం. ఇప్పుడు మనము దీన్ని సైంటిఫికల్గానే మనం చూద్దాము. అందరూ ఒక స్పిరిచువల్గా చూస్తున్నట్టుగానే ఉంటుంది. సైంటిఫికల్గా మనం చూద్దాం. 2 ముఖ్యమైన విషయాలు, ఇందులో సైన్స్ కూడా ఉంది. అది కార్యాచరణలో ఈరోజు జరిగేటువంటి విషయం. మనము దాన్ని చూడబోతున్నాం. ఇప్పుడు వాక్యమేం చెప్తుంది? రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి. రక్తముతో మిళితమైన వడగండ్లు, అగ్ని. వడగండ్లంటే యాస్ట్రాయిడ్స్, అగ్ని పుట్టడం అంటే నిప్పు. ఈ యొక్క యాస్ట్రాయిడ్స్ ఎలా తయారవుతుందో మీకు తెలుసు అనుకుంటాను. మన యొక్క భూమి చుట్టూ యాస్ట్రాయిడ్ బెల్ట్ అని చెప్తూ ఉంటారు, అంటే ఖగోళ రాళ్ళు అని చెప్తారు. ఇది భూమిని చుడుతూనే ఉంటది. ఇవి భూమిలోనికి ప్రవేశించినప్పుడే ఇవి నిప్పురాళ్లుగా మారతాయి.
మన భూమి చుట్టూ ఒక రక్షణ పొర ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్తారు. అలా లోనికి ప్రవేశించినప్పుడు అది నిప్పు అంటుకుంటుంది, అవి మండుతున్న రాళ్లుగా మారతాయి. ఇప్పుడు సమీప కాలంలో చూసినట్లయితే అనేకమైన ఈ యొక్క ఖగోళ రాళ్లనేవి భూమిని క్రాస్ చేస్తుంది, ఇదవుతుంది అదవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రాంకి ముందు కొన్ని నెలలకు ముందు చూసినట్లయితే కూడా ఆ జనవరి నెలలో 18న కూడా ఈ రాళ్లు క్రాస్ అయ్యాయి. అవి కొన్ని మిలియన్ల దూరంలోనే క్రాస్ అయ్యాయి. కానీ దాని యొక్క ప్రభావం కొంత భూమిపైన ఉంటుందని కొన్ని పేపర్లో కూడా రావడం చూస్తున్నాం. సో ఈ విధంగా ఖగోళ రాళ్లున్నాయి. ఒక సమయంలో అవి భూమి తెరను అంటుకుంటాయి, అలా క్రాస్ అయ్యి వెళ్తాయి. వాటి యొక్క ప్రభావం కూడా భూమిపైన తెలుస్తాయని చెప్తుంటారు. కానీ ఇవి అలా కాదు, ఇవి నేరుగా భూమిపైకొస్తాయి. డైరెక్ట్ ఇంపాక్ట్ భూమిపై జరుగుతుంది. మనకీనాడు చూసినట్లయితే 2011 ఆర్ 12 ఇఫ్ ఐఎమ్ రైట్, ఫిబ్రవరి నెల రష్యాలో ఒక మీట్రైట్ వచ్చి పడింది. ఆ మెట్రాయిట్ వచ్చి ఖగోళ రాళ్లపై ఉండేటువంటి ఒక డస్ట్. ఈ డస్ట్ వచ్చి పడింది. అలా పడినందుకే దాదాపు 1000 ఇండ్ల వరకు ధ్వంసం అయ్యాయి. ఖగోళ రాళ్లు పడలా, దానికిపైనున్నవి అది భూమిని క్రాస్ చేసి వెళ్ళిపోయింది. దానికిపైనున్న డస్టు భూమి మీద పడింది, రష్యా ప్రాంతంలో పడింది. పడినందుకే గొప్పగా కంపించడం జరిగి 1000 ఇండ్ల వరకు ధ్వంసమయ్యాయి. సో ఆ విధంగా ఇప్పుడొచ్చి రాయే పడబోతుంది. ఇప్పుడు జనవరి నెలలో పడిన రాయిని చూస్తే 1 కిలోమీటర్ దూరానికి ఉండేది. ఇప్పుడు ఆ 1 కిలోమీటర్కు ఉండేది చూడండి. ఇక పురావస్తు శాస్త్ర చరిత్రలో చూసినట్లయితే 300 కిలోమీటర్ల రాళ్లు భూమి మీద పడినట్టుగా మనకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ యొక్క విషయమే అక్కడ చెప్పబడింది. రక్తముతో మిళితమైన వడగండ్లు, అగ్నియూ పుట్టి. ఈ అగ్ని దేనిని సూచిస్తుందని అడిగినట్లయితే మనకిప్పుడు రీసెంట్గా గ్లోబల్ వార్మింగ్ గురించి అనేక కార్యాలను మనం తెలుసుకుంటున్నాము. ఇప్పుడు మనకి 1.5 డిగ్రీ సెల్సియస్ ఇంక్రీస్ అయింది. ఇప్పుడు ఇంకా వెళితే ఈ మే నెల జూన్ నెల చూసినట్లయితే మనకింకా తీవ్రస్థాయి అందుకుంటుంది. సో ఈ వడగండ్లును దానితో పాటు ఈ అగ్నియు గ్లోబల్ వార్మింగ్ రెండూ ఒకటిగా చేరినప్పుడు భూమిపైకి వచ్చినప్పుడు ఏర్పడేటువంటి పరిణామాలే ఇక్కడ చెప్పబడ్డాయి. దానినే ఇక్కడ ఈ చోట్లో చెప్పి ఉంచారు. ఇదంతా ఫస్ట్ ఈ మొదటి బూర వల్ల ఏర్పడేటువంటి విషయాలు మాత్రం చూసాం. వాటికైనా సైంటిఫికల్ రీజన్స్ కూడా మనం చెప్తున్నాం. ఏదో మ్యాజిక్గా జరిగేటువంటిది కాదు. ఒక విషయాన్ని మనం బాగా తెలుసుకోవాలి. దేవుని వల్ల ఒక అద్భుతాన్ని చేయగలడు, ప్రకృతిని కూడా యూజ్ చేయగలడు. ఒట్టి అద్భుతాన్ని మాత్రమే చేయడు, నేచర్ని కూడా యూజ్ చేస్తాడు. ప్రకృతిని ఉపయోగించి దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. నీటినొచ్చి గాలిని సముద్రాన్ని నిమ్మళపరచగలడు. దానిపైన నడవటం ఆయనకి సాధ్యం. క్రియేటివ్ చేయగలడు, నాశనము చేయగలడు. చాలా విషయాలు మనం చూసాం. టైం షార్ట్గా ఉంది కాబట్టి ఫస్ట్ ట్రంపెట్లో చాలా మిగిలిపోయాయి. మరో రికార్డింగ్లో ఫస్ట్ ట్రంపెట్స్లో మరో భాగంలో ఇంకా డీటెయిల్డ్గా వెళ్ళాలి. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మరో కార్యక్రమంలో మనం ఇలాగే ఇంకా డీటెయిల్డ్గా మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. వందనాలు, నమస్కారం.